హాయ్ అండి అందరికి. ఈరోజు వచ్చేసి నా వ్లాగ్ మా ఇంటి దగ్గరికి ఒక ఆంబోత్ వచ్చింది. ఇంకొకటి ఎద్దు అనమాట. పెద్దగా ఉండి చూడండి, నందిగా ఉండి, అది ఆంబోత్ అనమాట. చాలా పెద్దగా హైట్గా, మంచి హైట్గా ఉంది. అది మా ఇంటికి దగ్గరికి వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లో బియ్యం బెల్లం కలిపి పెట్టాను. అది ఫుల్ తినేసి కిందంతా పోసేసింది. మీరు చూడొచ్చు నా వీడియోలో. అండ్ ఇది ఎద్దు అనమాట. ఇది అది ఫ్రెండ్స్ అనుకుంటే అలా కలిసే తిరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఆంబోతులు చూసారా? ఇది ఎవరు పెంచుకోవాలన్నమాట. ఊర్లో అలా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఆంబోతులు కంటి చూపు కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటారు. సో చాలా స్లోగా నడుస్తుంది అనమాట. మీరు చూడండి ఈ ఆంబోతు, కానీ చాలా బాగుంది. సో నేను ఆంబోత్కి ఫుడ్ పెట్టేసాక వాటర్ కూడా పెడుతున్నాను. ఇది మా ట్యాప్ దగ్గర నేను వాటర్ పెడుతున్నాను ప్లాస్టిక్ బకెట్లో. అది వాటర్ తాగుతుందని ఫుడ్ పెట్టానని. సో ఇది పట్టేసి దాని దగ్గర పెడతాను. చాలామంది అంటారు దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది పొడుస్తుందని. సో నేను అందుకే దూరంగా పెడుతున్నాను అనమాట. ఇది మా గేట్ తలుపు, నేను ఇక్కడే పెడుతున్నాను. దానికి పెడితే మా వీధిలోని కుక్కలన్నీ వచ్చినాయి వాటర్ తాగడానికి. చూడండి ఈ ఆంబోతు. కానీ అది నేను చూసాను చాలాసేపటి వరకు, అది రాలేదు అనమాట వాటర్ తాగడానికి. జస్ట్ ఓన్లీ నా రైస్ ఫుడ్ తినేసేసి ఇంకా అలా గడ్డి తింటా ఉంది. గడ్డి మొక్కలు అట్లా తినేసేసి పొలాల్లోకి వెళ్ళిపోవడానికి చూస్తుంది అనమాట. అప్పుడు నేను మా చెల్లి పెళ్ళిదాన్ని వేద్దాం అనుకున్నాను వాటికి, కానీ అదేం వేయించుకునే మూడ్లో లేదు. సో అందుకే మళ్ళీ అవి తీసి లోపల పెట్టేశాను అనమాట. ఇంకా అది అలా పొలాల్లోకి వెళ్ళిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.